రా మచా మచా ప్రోమోలో పల్లవికి ముందు ప్రత్యేకంగా కొన్ని లిరికల్ లైన్స్ ఉండే సాకి ఉంటుందనే విషయం గేమ్ చేంజర్ ప్రోమోలో మేకర్స్ రివీల్ చేయలేదు. లిరికల్ వీడియోలో ఆ సాకిని చూపించేసరికి బాక్స్ ఆఫీస్ పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. స్టార్టింగే హెలికాప్టర్ షాట్ ఉండడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనదైన స్టైల్ అండ్ స్వాగ్తో చాపర్ దిగడం, కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడినే, షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడినే అంటూ పక్కాగా క్లాసు స్టైల్ నుండి ఓరమాస్లోకి టర్న్ తీసుకుని గ్రేస్ఫుల్గా స్టెప్పులు వేయడం అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా మైండ్ బోగలింగ్ బీజిఎం ఇచ్చి థమన్ చించేశారని చెప్పవచ్చు. సాకిలో గ్లోబల్ స్టార్ అనే కోరస్ వినిపించినప్పుడు మాత్రం రామ్ చరణ్ గారి హీరోయిజం ఎలివేషన్ పీక్స్లో ఉంది అనిపించింది. ఇకపోతే చరణంలో నికర జేబు లోపల చిల్లర కాసు గలగల చక్కగా మోగుతుంది ఇంకా మ్యూజిక్కులా అంటూ మెగాస్టార్ చిరంజీవి కటౌట్ను చూపించడం, రామ్ చరణ్ వీణ స్టెప్ వేస్తున్న పిక్చర్ చూపించినప్పుడు పోనకాలు లోడింగ్ అనిపించింది. అనంత్ శ్రీరామ్ ప్రతి పదాన్ని కూడా ఫ్యాన్స్ మనసెరిగి వ్రాసారనిపించింది. కాగా ఏ ఒక్క ఫ్రేమ్ చూసినా పాట అంతా కలర్ఫుల్గా, వేల మంది డాన్సర్స్తో గ్రాండియర్గా, కనుల విందుగా కనిపించింది. వైజాగ్ మరియు అమృత్సర్లో పిక్చరైజ్ చేయబడ్డ ఈ పాట షూటింగ్ విజువల్స్ కూడా చూపించారు. ఇటువంటి విజువల్ వండర్ను లెజెండరీ డైరెక్టర్ శంకర్ తప్ప మరొకరు తీయలేరేమో అనిపించింది. ఇక చివరగా దిల్ రాజు గారు ఈ పాటకు బడ్జెట్ చూసుకోవడం మర్చిపోయారేమో అని కూడా అనిపించింది. వెరసి ఈ పాటను చూసిన వెంటనే ఒక కోరిక, ఒక నమ్మకం కలిగాయి. కోరిక ఏమిటంటే పాటను వెంటనే మళ్ళీ చూడడం, నమ్మకం ఏమిటంటే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం లాంఛనమే అనిపించడం.